హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సద్దుల బతుకమ్మ రోజు చేసుకునే సత్తుపిండి రెసిపీ. సో ఈ సత్తుపిండి అనేది 5 రకాల సత్తుపిండిలు చేసుకోవచ్చు. సో ఈ 5 రకాల సత్తుపిండిలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సో ముందుగా ఒక కప్పు పల్లీలని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది యూస్ చేయకూడదు. సో డ్రై రోస్ట్ అనేది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే మనకి పల్లీలు బాగా ఫ్రై అవుతాయి. అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పల్లీలు మాడిపోతాయి, కానీ లోపల వరకు ఫ్రై అవ్వవు. సో అందుకోసమని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు మినపప్పుని కూడా తీసుకోవాలి. సో ఈ మినపప్పును కూడా మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఫ్రై చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నట్లయితే మనకి బాగా ఫ్రై అవుతాయి. సో ఎస్పెషల్లీ మినపప్పు అయితే పక్కా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫ్రై అవుతుందన్నమాట. లేదంటే మినపప్పు పచ్చివాసన వస్తుంది. సో అలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు బియ్యంని కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. సో బియ్యం అనేది ఒకసారి కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత టోటల్గా వాటర్ అనేది డ్రై అయిన తర్వాత మనం ఇక్కడ డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో బియ్యంని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు నువ్వులను కూడా తీసుకొని మీడియం ఫ్లేమ్లో కాస్త చిటపటం అనేలాగా ఫ్రై చేస్తే సరిపోతుంది. సో చిటపటం అనేంత వరకు నువ్వులను ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనం ఒకేసారి ఫ్రై చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుందన్నమాట. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకేసారి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా గ్రేటర్తో అయినా చిన్నగా గ్రేట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కూడా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇలా గ్రేటర్తో ఒక కొబ్బరి మొత్తంని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కొబ్బరిని మొత్తం గ్రేట్ చేసుకున్న తర్వాత ఈలోపు మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిపోతాయి. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసుకోవాలి. సో ముందుగా మినపప్పు ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు తురిమిన బెల్లంని యాడ్ చేసుకొని పౌడర్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. సో మనం ఒక కప్పు క్వాంటిటీలో మినపప్పు తీసుకుంటున్నాం కాబట్టి అరకప్పు బెల్లం అనేది సరిపోతుంది. సో మనం తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ అనేది ఒక కప్పు చొప్పున తీసుకున్నాం కాబట్టి ప్రతి ఇంగ్రీడియంట్లో మనం అరకప్పు బెల్లం యాడ్ చేసినట్లయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇది బెల్లం వేసి ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకున్నాను. సో ఇలా పౌడర్ లాగా రావాలి అంటే ఒకేసారి ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి ఇలా మెత్తని పొడిలాగా వచ్చేస్తుంది. సో ఇలా మినపప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగే నేను బియ్యంని కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. సో బియ్యం వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు బెల్లంని వేసుకొని కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి బియ్యం సత్తుపిండి కూడా రెడీ అయిపోతుంది. సో ఇలా ప్రతి ఇంగ్రీడియంట్ని కూడా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాతే మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. సో
మెత్తని పొడిలాగా అయిన తర్వాత బెల్లం యాడ్ చేసుకొని పౌడర్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేసుకుంటున్నాను. సో ఇండివిజువల్గా మనం పొడి అనేది గ్రైండ్ చేసి పెట్టుకున్నట్లయితే 5 రకాల సత్తుపిండిలు అనేవి రెడీ అయిపోతాయి. సో బియ్యం గ్రైండ్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వులను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. సో నువ్వులు అనేవి మనకి తొందరగా ముద్దలాగా అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం ఒకేసారి తిప్పకూడదు. మిక్సీ అనేది ఒకసారి తిప్పి ఆగి మిక్స్ చేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి. అలా అయితే మనకి ఇలా పౌడర్ ఫామ్లో వస్తుంది, లేదంటే ముద్దలాగా అయిపోతుంది. సో నువ్వుల్లో కూడా మనం బెల్లం యాడ్ చేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం తురిమిన కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరిని కూడా మిక్సీ జార్లో వేసుకొని బెల్లం కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో కొబ్బరి గ్రైండ్ చేసిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్ పల్లీలను కూడా వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం అరకప్పు బెల్లం అనేది యాడ్ చేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మనం ఈ 5 రకాల సత్తుపిండిలను కూడా బెల్లం యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఈ 5 రకాల సత్తుపిండిలు కూడా ఇండివిజువల్గా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇలా పొడిగా ఉన్నప్పుడు తినడానికి కొందరు ఇష్టపడరు. సో అలాంటి కండిషన్లో మనం లడ్డులాగా కూడా చుట్టుకోవచ్చు వీటిని. సో లడ్డులాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో చివరిలో యాడ్ చేస్తాను, చూడండి. సో ఈ 5 రకాల సత్తుపిండిలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత లడ్డు కూడా ఈజీగానే చేసేసుకోవచ్చు. సో చూడండి, 5 రకాల సత్తుపిండిలు: నువ్వులతో సత్తుపిండి, పల్లీలతో సత్తుపిండి, అలాగే ఎండు కొబ్బరితో సత్తుపిండి, మినపప్పుతో సత్తుపిండి, అలాగే బియ్యంతో కూడా సత్తుపిండి. సో ఇలాగే మనం జొన్నలతో కూడా చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర గోధుమలు ఉన్నట్లయితే గోధుమలతో కూడా సత్తుపిండి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ 5 రకాల సత్తుపిండిలతో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూడండి. సో ఈ 5 రకాల సత్తుపిండిలని ఒక బౌల్లో అన్నీ వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈవెన్గా కలిసేలాగా టోటల్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. సో యాలకుల పొడి యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకే కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత కాగి చల్లార్చినటువంటి గోరువెచ్చటి నెయ్యి వేసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. సో ఒకవేళ నెయ్యి లేనట్లయితే మనం కాచి చల్లార్చిన పాలతో కూడా ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కొద్దిగా నెయ్యి కానీ పాలు కానీ యాడ్ చేసుకొని లడ్డూలా చుట్టుకున్నట్లయితే మనకి సత్తిపిండిలతో లడ్డు అనేది రెడీ అయిపోతుంది. సో పాలు వేసినా కూడా మనకి లడ్డు అనేది మెత్తగానే ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. రవ్వ లడ్డు లాగా గట్టిగా ఏమైపోదు. సో ఇలా కొంచెం పొడి ముద్దను తీసుకొని చిన్న చిన్న సైజు లడ్డూలా చుట్టుకున్నట్లయితే మనకి సత్తుపిండితో లడ్డూలు అనేవి రెడీ. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.